ప్రో కబడ్డీ సీజన్ 12 లో నిన్న జరిగిన 9th మ్యాచ్ అండ్ 10th మ్యాచ్ రివ్యూ అయితే మనం ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం అయ్యా. ఎందుకనంటే నిన్న నేను ఏ విధంగా అయితే చెప్పినో దబండిల్లే కేసీకి ఎక్కువ ఛాన్స్ ఉంది విన్నింగ్ అని చెప్పేసి, అండ్ సెకండ్ మ్యాచ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి ఎక్కువ విన్నింగ్ ఛాన్స్ ఉంది చెప్పేసి ఎట్లయితే చెప్పినో సేమ్ అదే విధంగా రెండు మ్యాచ్ అయితే గెలిచినాయి భయ్యా. దబాండిల్లీ కేసీ వర్సెస్ బెంగళూరు బుల్స్ అండ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ వర్సెస్ పాట్నా పైరేట్స్. ఈ రెండు మ్యాచ్ల గురించి అయితే మనం ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. చాలా ఉంది మాట్లాడేది, మరి ఇంకెందుకు ఆలస్యం భయ్యా, లెట్స్ గో. హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియో కనుక చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, దాన్ని నొక్కేసి పెట్టుకోండి. అండ్ అట్లాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే నేను వీడియో చేయగానే మీ వరకు వస్తుంది, మీరు చూస్తారు కాబట్టి. అండ్ ఇప్పుడు మనం మెయిన్ కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు చాలా వ్యూస్ అయితే వస్తున్నాయి భయ్యా. లాస్ట్ సీజన్ కి అంత మంచి వ్యూస్ అయితే రాలేవు, కానీ ఈ సీజన్ కి చాలా మంది చూస్తున్నారు. మీరు ఇట్లాగే చూడాలి, ఇంతే సపోర్ట్ చేయాలి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోని. చాలా మందికి వెళ్తుంది, వాళ్ళు కూడా చూసారు, ఓకేనా. అండ్ ఇప్పుడు మనం మెయిన్ కంటెంట్ లోకి వెళ్ళిపోతే, దబంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ నిజంగా బెంగళూరు బుల్స్. దబంగ్ ఢిల్లీ కేసీకి అసలు బెంగళూరు బుల్స్ పోటే కాదు, ఎందుకనంటే దబంగ్ ఢిల్లీ కేసీలో చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు. ఫజల్ అడ్రజల్లి అండ్ సుర్జిత్ సింగ్, సౌరభ్ నందలు, ఆశు మాలిక్, నీరజ్ నర్వాల్ ఇలాంటి ప్లేయర్స్ ఉన్నప్పుడు, ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నప్పుడు చాలా కష్టం అవుతుంది. ఆపోజిషన్ చాలా మంచిగా ఆడాలి, వీళ్ళకంటే మంచిగా ఆడినప్పుడే వాళ్ళకు విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం మ్యాచ్ సమ్మరీ ఒకసారి చూసుకుందాం. దబాంగ్ ఢిల్లీ కేసీ 41 పాయింట్స్ యాక్చువల్ గా టైం అయిపోయే వరకు, అండ్ వీళ్ళకి 34 పాయింట్స్, అంటే 7 పాయింట్స్ లీడ్ తోని దబాంగ్ ఢిల్లీ కేసీ అయితే విన్ అయింది భయ్య. అండ్ ఇప్పుడు రేట్ పాయింట్స్ వచ్చేసి దబాంగ్ ఢిల్లీ కేసీకి 24 పాయింట్స్ ఉంటే వాళ్ళకి 22, అంటే రేడింగ్ లో చూసుకోండి ఆల్మోస్ట్ దగ్గర వరకు వచ్చారు దబాంగ్ ఢిల్లీ కేసీకి. అండ్ నెక్స్ట్ ట్యాకిల్స్ కనుక చూసుకుంటే 12 పాయింట్స్ వీళ్ళకు ఉంటే దబాంగ్ ఢిల్లీ కేసీకి 9 పాయింట్స్ వాళ్ళకు ఉన్నాయి. అండ్ రేడింగ్ లో కూడా లీడే ఉంది, అండ్ ట్యాకిల్స్ లో కూడా లీడే ఉంది. అండ్ నెక్స్ట్ ఆల్అౌట్ పాయింట్స్ కనుక చూసుకుంటే దబాంగ్ ఢిల్లీ కేసీకి 4 పాయింట్స్ ఉంటే వాళ్ళకి 2 పాయింట్స్ ఉన్నాయి. అంటే దబాంగ్ ఢిల్లీ కేసీ 2 టైమ్స్ ఆల్అౌట్ చేసిన వాళ్ళని, వీళ్ళు 1 టైం ఆల్అౌట్ చేసారు దబాంగ్ ఢిల్లీ కేసీని, అంతే. అండ్ ఎక్స్ట్రా పాయింట్స్ కనుక చూసుకుంటే ఇద్దరికి సేమ్ ఉన్నాయి, అంతే. ఇంకా ఇదైతే మ్యాచ్ సమ్మరీ. ఇప్పుడు ఏ ప్లేయర్ ఎంత మంచిగా ఆడారు, ఎన్ని పాయింట్స్ చేసారో దాని గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ అయితే దబాంగ్ ఢిల్లీ కేసీ నుంచి నీరజ్ నర్వాల్ కానీ, ఆశు మాలిక్ కానీ. ఆశు మాలిక్ గురించి మనం మాట్లాడాలి, ఎందుకంటే 15 రేట్ పాయింట్స్ చేసిండు భయ్య. దబాంగ్ ఢిల్లీ కేసీకి ఈ సీజనే కాదు, లాస్ట్ సీజన్, అంత ముందు సీజన్, అప్పటి నుంచి కూడా ఆశు మాలిక్ చాలా మంచి ప్లేయర్, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తా ఉంటాడు దబాంగ్ ఢిల్లీ కేసీకి. లాస్ట్ టైం నవీన్ ఎక్స్ప్రెస్ ఉండే, కానీ నవీన్ ఎక్స్ప్రెస్ లేడు. ఈసారి ఆశు మాలిక్ మీద మొత్తం డిపెండ్ అయ్యి ఉంది. ఆశు మాలిక్ అండ్ నీరజ్ నర్వాల్ మంచి పాయింట్స్ చేసిండు, 8 పాయింట్స్ చేసిండు. దాంతో పాటు వీళ్ళకి డిఫెండింగ్ అయితే మామూలుగా లేదు భయ్య. సౌరభ్ నందల్ కానీ, సుర్జిత్ సింగ్ కానీ, ఫజల్ ఎట్రచలి మామూలు ప్లేయర్, జబర్దస్త్ ప్లేయర్. వీళ్ళు ముగ్గురు 3 ట్యాకిల్స్ అయితే చేసారు భయ్య. జబర్దస్త్ ఆడిర్రు. అండ్ మెయిన్ గా ఇప్పుడు మనం బెంగళూరు బుల్స్ గురించి మనం మాట్లాడితే, బెంగళూరు బుల్స్ లో ఎవరు ఆడిర్రు? ఆశిష్ మాలిక్ 10 పాయింట్స్ అయితే చేసిండు. అండ్ అలీ రేజా కూడా మంచిగా ఆడిండు, 8 పాయింట్స్ అయితే చేసిండు. కాకపోతే వాళ్ళ డిఫెండింగ్ అంత మంచిగా ఆడకపోవడం వల్ల, నిజంగా డిఫెండింగ్ లో యోగేష్ దహ్యా లాంటి ప్లేయర్లు ఉన్నా గానీ, మంచి ప్లేయర్స్ ఉన్నా గానీ వాళ్ళ నుంచి అంత పర్ఫార్మెన్స్ రాకపోయింది. ఎందుకనంటే అక్కడ ఉన్న రైడర్లు చాలా మంచిగా ఆడతారు, ఆశు మాలిక్ గారు, నీరజ్ నర్వాల్ గానీ మంచి ప్లేయర్స్, కాబట్టి ఇంకొంచెం కష్టమైంది బెంగళూరు బుల్స్ కి. అండ్ ఇంకా నెక్స్ట్ మ్యాచ్లలో ఇంకా ఇప్పటికైనా టీమ్ పర్ఫార్మెన్స్ మంచిగా ఇంకొంచెం డెవలప్ కావాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ మ్యాచ్లలో బెంగళూరు బుల్స్ ఇంకా మంచిగా ఆడి గెలవాలి అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా భయ్య. ఇదైతే ఫస్ట్ మ్యాచ్ రివ్యూ. అండ్ ఇప్పుడు సెకండ్ మ్యాచ్ గురించి మనం మాట్లాడదాం. సేమ్ యాజ్ యూజువల్ గా జైపూర్ పింక్ ప్యాంథర్స్ వర్సెస్ పాట్నా పైరేట్స్. జైపూర్ పింక్ ప్యాంథర్స్ లో ఇన్ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు, అర్జున్ దేశ్వాల్ లాంటి ప్లేయర్స్ లేరు, సుర్జిత్ సింగ్ లాంటి ప్లేయర్స్ లేరు. అయినా కానీ జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఎట్లా గెలిచింది? పాట్నా పైరేట్స్ లో మంచి ప్లేయర్స్ ఉన్నారు, మణీందర్ సింగ్ అండ్ అయాను ఇలాంటి ప్లేయర్స్ ఉన్నా కానీ ఎట్లా ఓడిపోయింది ఏంటి? దాని గురించి అయితే మనం మాట్లాడాల్సింది చాలా ఉంది భయ్య. ఎందుకంటే ఒకసారి మనం మ్యాచ్ సమ్మరీ చూసుకుందాం, దాని తర్వాత ఏ ప్లేయర్ ఎట్లా ఆడారో దాని గురించి కూడా మనం మాట్లాడదాం. జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి 39 ఉంటే 36 పాయింట్స్ పాట్నా పైరేట్స్ వాళ్ళకు ఉన్నాయి. 3 పాయింట్స్ లీడ్ తోని జైపూర్ పింక్ ప్యాంథర్స్ అయితే విన్ అయింది. ఒకసారి మనం మ్యాచ్ సమ్మరీ అయితే చూద్దాం. జైపూర్ పింక్ ప్యాంథర్స్ నిజంగా ఏమైనా ఆడిరా, ఏం ఆడిరా అసలు? రీడింగ్ లో మొత్తం పాట్నా పైరేట్స్ కి ఎక్కువ ఉంది. ఒకసారి చూడండి, జైపూర్ పింక్ ప్యాంథర్స్ రీడింగ్ లో 22 పాయింట్స్ ఉంటే పాట్నా పైరేట్స్ కి 30 పాయింట్స్ ఉన్నాయి భయ్య. అంటే 8 పాయింట్స్ లీడ్ పాట్నా పైరేట్స్ ఉంది. అండ్ ఇప్పుడు మేము చూడండి,
టాకిల్స్ లో కనుక చూసుకుంటే 9 పాయింట్స్ వచ్చేసి వీళ్ళకు ఉంటే, ఎవరికి జైపూర్ పింక్ ప్యాంథర్స్ కుంటే పాట్నా పైరేట్స్ కి 6 పాయింట్స్ ఉన్నాయి. అంటే రేటింగ్ లో 30, టాకిల్స్ లో 36 పాయింట్స్ అయిపోయినాయి కదా. ఓవరాల్ గా 39 పాయింట్స్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి, 36 పాయింట్స్ వీళ్ళకి, 3 పాయింట్స్ లీడ్ వాళ్ళకి కదా. 30 పాయింట్స్ పాట్నా పైరేట్స్ కి రీడింగ్ లో ఉన్నాయి, 6 పాయింట్ టాకిల్స్ లో ఉన్నాయి, ఇంకా అంతే ఇంకా. అండ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి వచ్చేసి లీడ్ ఎక్కడ వచ్చిందంటే ఆల్అౌట్స్ టూ పాయింట్ వచ్చేసి జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఎక్స్ట్రా పాయింట్ అంటే బోనస్లు కానీ అండ్ సైడ్ లో ఉన్న బాగ్ లైన్ దాటడము అలాంటి పాయింట్స్ ఉంటాయి కదా. అలాంటి పాయింట్స్ వచ్చేసి జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి ఎన్ని ఉన్నాయి, 6 పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడనే లీడ్ మొత్తం మళ్ళీ జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి వెళ్ళిపోయింది భయ్య. అండ్ మెయిన్ గా పాట్నా పైరేట్స్ ప్లేయర్స్ కనుక మనం చూసుకున్నట్టయితే ఎవరెవరు ఎన్ని పాయింట్స్ చేసారు, మణీందర్ సింగ్ ఎన్ని పాయింట్లు చేసిండు అంటే 15 రేట్ పాయింట్స్ చేసిండు. అండ్ అయాన్ కూడా 8 ఆర్ 9 రేట్ పాయింట్స్ చేసిండు. అండ్ మిగతా డిఫెండర్స్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ రాలేకపోయింది భయ్య. పాట్నా పైరేట్స్ నిజంగా రేడర్లు చాలా మంచిగా ఉన్నారు. వీళ్ళిద్దరు ఉన్నారంటే చాలా ఇంకా చాలా మంచిగా ఆడతారు, మంచి రేడింగ్ పాయింట్స్ తీసుకొస్తారు. కాకపోతే డిఫెండింగ్ కూడా మంచిగా ఉండాలి. సంకేత్ లాంటి ప్లేయర్స్ ఉన్నా కానీ అంత పర్ఫార్మెన్స్ రాలేకపోయింది. 1-2 పాయింట్లు వస్తే అసలు ఏం చేస్తాం భయ్య చెప్పండి. మ్యాచ్ అయితే విన్ అవ్వడానికి అవైతే అంత అవకాశాన్ని ఇవ్వవు. చాలా మంచి ఆడాలి ఇంకా డిఫెండింగ్ లో కూడా పాట్నా పైరేట్స్. అండ్ ఇప్పుడు జైపూర్ పింక్ ప్యాంథర్స్ నుంచి మనం మాడుకుంటే భయ్య, ఏం ఆడిరు భయ్య. నితిన్ కుమార్ 13 పాయింట్స్ వేసిండు. అండ్ రేజా కూడా 8 పాయింట్స్ వేసిండు. రీడింగ్ లో మాత్రం పాట్నా పైరేట్స్ కంటే కొంచెం తక్కువనే ఆడిరు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళకు 30 ఉంటే వీళ్ళకు 22 ఉన్నాయి. రీడింగ్ లో మాత్రం పాట్నా పైరేట్స్ దూసుకుపోయింది. కాకపోతే టాకిల్స్ లో మాత్రం జైపూర్ పింక్ ప్యాంథర్స్ వాళ్ళు చాలా మంచి టాకిల్స్ వేసారు. 9 టాకిల్ పాయింట్స్ వేసారు భయ్య. జబర్దస్త్ ఆడారు వీళ్ళు కూడా, ఓరు జైపూర్ పింక్ ప్యాంథర్స్ వాళ్ళు. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే 3 పాయింట్స్ వచ్చి జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఉంది. యాజ్ యూజువల్ మనం ఏదైతే చెప్పినామో అదే అయ్యింది. అండ్ కంగ్రాచులేషన్ టు జైపూర్ పింక్ ప్యాంథర్స్, ఇట్లే ఆడాలని చెప్పేసి అనుకుంటున్నాం. అండ్ పాట్నా పైరేట్స్ కూడా మంచిగా ఆడి మంచిగా మ్యాచ్ అయితే విన్ అవ్వాలని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నా. అండ్ మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే వేయండి. అండ్ లాస్ట్ లో ఈ 2 మ్యాచ్లలో ఎవరు బెస్ట్ ప్లేయర్ అనుకుంటున్నారు, ఎవరంతా వరస్ట్ ప్లేయర్ అంటే మరీ వరస్ట్ కాదు, ఎవరి నుంచి ఇంకా పర్ఫార్మెన్స్ మంచిగా రావాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ మెయిన్ ఇవాళ కూడా 2 మ్యాచ్లు ఉన్నాయి. దాని ప్రివ్యూ కూడా అట్లా షార్ట్ కట్ లో ఒకసారి మాట్లాడేద్దాం. ఇవాళ ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి పునేరి పల్టన్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ మ్యాచ్ ఉంది. అండ్ సెకండ్ మ్యాచ్ గురించి ఏం మాట్లాడతాం, హర్యానా స్టీలర్స్ వర్సెస్ యూముంబా. ఖచ్చితంగా ఈ మ్యాచ్ అయితే ప్రతి ఒక్కరు చూడాల్సిందే, ఎందుకంటే యూముంబా వాళ్ళు అంత మంచిగా ఆడుతారు కాబట్టి. అండ్ ఫస్ట్ మ్యాచ్ కూడా అంత తీసుకోలేదు. పునేరి పల్టన్స్ లో ఎంత మంచి ప్లేయర్స్ ఉన్నారు, అస్లాం ఇనామ్దార్, గౌరవ్ కాట్రే అండ్ ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు. పునేరి పల్టన్ వాళ్ళు కూడా మంచిగా ఆడుతున్నారు. బెంగాల్ వారియర్స్ కూడా మంచిగా ఆడుతున్నది. అండ్ దేవాంగ్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి నేను ఫస్ట్ మ్యాచ్ లో ఎవరికి ఎక్కువ విన్నింగ్ ఛాన్స్ ఉంది అని నాకు అనిపిస్తుంది అని అంటే ఖచ్చితంగా నేను బెంగాల్ వారియర్స్ సైడ్ వెళ్తా. ఎందుకంటే పునేరి పల్టన్ లో చాలా మందికి కూడా నేను ఫ్యాన్ అయి ఉన్నా. అస్లాం ఇనామ్దార్ లాంటి ప్లేయర్స్ చాలా మంచిగా ఆడతారు. అయినా కానీ బెంగాల్ వారియర్స్ కి ఎందుకు చెప్తున్నా అంటే దేవాంగ్ గురించి చెప్తున్నా. దేవాంగ్ అయితే మంచి ఫామ్ లో ఉన్నాడు. కొంచెం విన్నింగ్ ఛాన్స్ బెంగాల్ వారియర్స్ ఉంది అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అండ్ సెకండ్ మ్యాచ్ గురించి మనం మాట్లాడుకుంటే భయ్య, హర్యానా స్టీలర్స్ వర్సెస్ యూ ముంబా. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకైతే యూ ముంబైకి కొంచెం విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే యూ ముంబైలో సునీల్ కుమార్ ఉన్నాడు. సునీల్ కుమార్ చాలా పేషెన్స్ తోటి చాలా మైండ్ గేమ్ అయితే ఆడతాడు. ఎందుకంటే మీరు యూ ముంబై వర్సెస్ గుజరాత్ జైంట్స్ మ్యాచ్ ఉన్నప్పుడు ఒకసారి ఆ మ్యాచ్ అబ్జర్వ్ చేయండి. ఎంత పేషెన్స్ తోటి ఎంత మైండ్ గేమ్ తో ఆడిండు సునీల్ కుమార్, మీకు కూడా అర్థమవుతుంది. నాకైతే కొంచెం యూ ముంబైకి ఎక్కువ విన్నింగ్ ఛాన్స్ ఉందని నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ మ్యాచ్లు అయిపోయినాక నెక్స్ట్ మళ్ళీ ఈ మ్యాచ్ లో రివ్యూ అండ్ తర్వాత రేపు ఏమేమి మ్యాచ్లు ఉన్నాయో, రేపు తెలుగు టైటన్స్ మ్యాచ్ అయితే ఉంది, దాని గురించి కూడా ప్రివ్యూ మనం మాట్లాడదాం. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.